జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు అక్రమంగా చొరబాటుదారులకు స్థావరం కల్పించి వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు కల్పించి వాళ్ళకు బోగస్ ఓటింగ్లు వాళ్ళకు తయారు చేయించి వాళ్ళ ఓట్లతోటి గెలిచి రాజకీయాన్ని చేస్తూ పార్లమెంట్లో దేశానికి సంబంధించినటువంటి ప్రతి బిల్లును కూడా చింపేసుకుంటూ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రతి బిల్లును కూడా అపోజ్ చేసే ఉగ్రవాద మనోబుద్ధితో నడిచేటటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలు ఎంఐఎం అండ్ మజ్లిస్ లీగ్ లాంటి పార్టీలు ఈరోజు అపోజ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లింలలో ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. మనకు సిటిజన్షిప్ సిఏ వస్తే సిటిజన్షిప్ మనకు తీసేస్తారంట, మనకు ఇబ్బంది కలిగిస్తారంట, డిటెన్షన్ క్యాంపులలో వేస్తారంట అని చెప్పేసి వాళ్ళ పైన ఒక అపోహ క్రియేట్ చేసి భయభ్రాంతులు క్రియేట్ చేసి దేశంలో ఒక ఉద్రిక్తత నెలకొల్పే విధంగా వాళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. 237 వ్యతిరేక పిటిషన్లు 237 వ్యతిరేక పిటిషన్లు రకరకాల వర్గాల వారేసారు. ముఖ్యులు ఎవరంటే జయరాం రమేష్ సిగ్గుచేటిది. ఇదంతా కారకులు ఎవరు? ఈరోజు దేశంలో అనేకమైనటువంటి విధ్వంసాలకు కారకులు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ యొక్క విధ్వంస పరిపాలన. ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు దాని ఫలితం ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు కూడా. అదే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జయరాం రమేష్, అదే మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ, ఇంకోటి ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇంకోటి తృణమూల్ కాంగ్రెస్. ఈ యొక్క కమ్యూనిస్టు భావజాలతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సూడో సెక్యులరిజం పేరు పైన దేశాన్ని కొల్లగొట్టే నాయకులు, అలాంటి రాజకీయ పార్టీలు ఈరోజు సుప్రీంకోర్టులో పిల్లేశారు. ఏమని పిల్లేశారు? ఈ సిఏని ఇంత అర్జెంట్ ఏమొచ్చింది? 2019లో ఈ యొక్క చట్టం పాస్ అయినప్పటికి కూడా ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారు? ఎన్నికల గురించి ప్రవేశపెట్టారు అంటుంటారు. అది తప్పు. అది ఎందుకంటే గజెట్ నోటిఫికేషన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి గజెట్ నోటిఫికేషన్ రావడంతో అది ఇప్పుడు ప్రవేశపెట్టారు. దానికి ఒక సమయం పడుతుంది. పార్లమెంట్లలో ఆమోదం తెలిపినప్పటికి కూడా, బిల్లు పాస్ అయినప్పటికి కూడా అది గెజిట్లో ఎంటర్ కావడానికి మినిమం 2 to 3 years పడుతుంది. అదే సమయం పట్టింది. అదే సమయం తీసుకొని మధ్యలో కరోనా కూడా వచ్చింది కాబట్టి అదే సమయం తీసుకొని ఈ రోజు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఎన్నికల కోసం కాదంటారు? ఎన్నికలకు ముమ్మాటి కాదు. ఎందుకంటే ఇది ఒక దేశ భద్రత గురించి ఆలోచించి చేసినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు అక్రమంగా చొరబాటుదారులు దేశంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఏదో విధంగా మైనారిటీలకు వాళ్ళకు వచ్చే అల్పసంఖ్యాకులకు రాజ్యాంగబద్ధంగా కొన్ని వాళ్ళకు రాయితీలు ఇస్తున్నాము, కొన్ని పథకాలు వాళ్ళకు ప్రవేశపెడుతున్నాం, కొన్ని సదుపాయాలు వాళ్ళకి ఇస్తున్నాం. అక్రమంగా మన దేశానికి చెందినవాడి కాడు, మన దేశానికి సంబంధమే లేదు, అలాంటి వాడొచ్చి కూడా మనం కష్టార్జితంతో కడుతున్నటువంటి ట్యాక్స్ రుసుముతోటి వాళ్ళు పథకాలు వాళ్ళు అనుభవిస్తే ఇది ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీలో కానీ ఏ దేశంలో కానీ అక్రమంగా ఎవరు చొరబాటు కానీ అవకాశం లేదు. మీరు దేశంలో ప్రవేశిస్తే మీరు ఎందుకు వస్తున్నారు, ఎన్ని రోజులు వస్తున్నారు, మీరు రావడానికి కారణం ఏందని చెప్పేసి మొత్తం ఖచ్చితంగా దానికి హిసాబు అడుగుతారు. రైట్. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అక్రమ చొరబాటుదారుడు, శరణార్థుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా ప్రజలకు తెలియాలి. సో ఏమంటారు మీరు? శరణార్థులు అంటే ప్రభుత్వానికి ఒక వినతి పెట్టుకుంటారు, మాకు అక్కడ స్థావరం కల్పించండి అని చెప్పేసి వాళ్ళు లెక్కలు ఉంటారు. ఇంతమంది శరణార్థులు వచ్చారు, ప్రభుత్వం ఇంతమంది శరణార్థులు, వీళ్ళకి ఇంతమంది ఆశ్రయం కల్పించారు ఇన్ని రోజుల వరకు అని చెప్పేసి వాళ్ళ మీద నిఘా ఉంటుంది. కానీ అక్రమ చొరబాటుదారులంటే ఏ విధమైనటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా మెల్లగా బార్డర్లో క్రాస్ చేసి వీళ్ళలో కలిసిపోయి, ఎందుకంటే మన యొక్క బాడీ కూడా మన కలరు, వాళ్ళ రంగు, వేషధారణ కూడా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మన భారతదేశంలో ఒక పాపులేషన్ కలిసిపోతే మనం గుర్తుపట్టడం కష్టమవుతుంది. అదేవిధంగా వచ్చి ఏం చేస్తున్నారు ఆ చొరబాటుదారులు ఈ యొక్క హైదరాబాదు, ఢిల్లీలో షాహీన్ బాగు, వెస్ట్ బెంగాల్ అలాంటి థిక్లీ ముస్లిం పాపులేటెడ్ ఎక్కడ ఉంటారో ఆ మదర్సాల యొక్క ప్రభావం ఏ యొక్క ఏరియాలలో ఉంటుందో ఆ మదర్సాలలో వచ్చి దాచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళు చొరబాటుదారులని తెలిసినాక కూడా వాళ్ళకు పిల్లల నుంచి పెళ్లిళ్ళు చేయడము, వాళ్ళకి ఇక్కడ సంసారం చేయించడము, వాళ్ళు ఇక్కడ పిల్లలు పుట్టించడము, అంటే ఈ యొక్క భారతదేశాన్ని ఒక అనాథాశ్రమంగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.